తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా పోతంగల మండలం కల్లూరు గ్రామంలో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అంతకుముందు గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మన పూర్వీకులు దేవాలయాలు నిర్మించి గ్రామానికి మంచి జరిగేందుకు కృషి చేశారని పోచారం అన్నారు. ఆలయాలు నిర్మించుకోవడమే కాదు, దానికి కాపాడుకునే బాధ్యత కూడా మనందరిపై ఉందని చెప్పారు. ఆలయాలు నిర్మించుకోవడం ఒక ఎత్తు, ఆలయాల యొక్క పవిత్ర కాపాడడం మరొక ఎత్తు. మన తెలంగాణలో ఏ ఊరికి వెళ్ళినా కట్ట మీద మైసమ్మ తల్లి గుడి ఉంటుంది, ఏ ఊర్లో అయినా సరే పోచమ్మ తల్లి గుడి ఉంటుంది. ఈ గుళ్ళన్నీ వెనకటికి మన తెలంగాణ పెద్దలు ఆ దేవుళ్ళను పూజించారు. కానీ మన తాత ముత్తాతలు వెనకటి నుంచి నమ్ముకున్నటువంటి, విశ్వాసంతో నమ్ముకున్నటువంటి గుళ్ళు మైసమ్మ గుళ్ళు, పోచమ్మ గుళ్ళు, గజలమ్మ గుళ్ళు. ఆ సాంప్రదాయాన్ని మీరు మళ్ళా కల్లూరు గ్రామంలో ఆ వెనకటి సాంప్రదాయాన్ని తిరిగి నెలకొల్పే విధంగా ఊర్లో ప్రవేశించగానే ఒక మంచి దర్శనం కలిగే విధంగా ఈ 3 గుళ్లను నిర్మించినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి అభినందన తెలియపరుస్తా ఉన్నాను. ఆలయాలు నిర్మించుకోవడం ఒక ఎత్తు, ఆలయాల యొక్క పవిత్ర కాపాడడం మరొక ఎత్తు. మన తెలంగాణలో ఏ ఊరికి వెళ్ళినా కట్ట మీద మైసమ్మ తల్లి గుడి ఉంటుంది, ఏ ఊర్లో అయినా సరే పోచమ్మ తల్లి గుడి ఉంటుంది. ఈ గుళ్ళన్నీ వెనకటికి మన తెలంగాణ పెద్దలు ఆ దేవుళ్ళను పూజించారు. కానీ మన తాత ముత్తాతలు వెనకటి నుంచి నమ్ముకున్నటువంటి, విశ్వాసంతో నమ్ముకున్నటువంటి గుళ్ళు మైసమ్మ గుళ్ళు, పోచమ్మ గుళ్ళు, గజలమ్మ గుళ్ళు. ఆ సాంప్రదాయాన్ని మీరు మళ్ళా కల్లూరు గ్రామంలో ఆ వెనకటి